వెళ్ళిపోయాడు. వెళ్ళి పౌష్య మహారాజు యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. దాని విశేషం ఏమిటి అన్న తర్వాత ఆయనే చెప్తాడనుకోండి. గురువుగారిని అడుగుతానన్నవాడు గురువుగారిని అడిగితే గురువుగారు చెప్తే అన్నయ్య గారు ఆంధ్రీకరిస్తే నేను మీకు చెప్పాలిగా, కాబట్టి కంగారు పడకుండా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉదంకుడు పౌష్య మహారాజు దగ్గరికి వెళ్ళాడు. దేని కొరకు వచ్చావు అని అడిగాడు. అడిగితే పౌష్య మహారాజుని ఈయనన్నాడు, నేను గురుదక్షిణ ఇవ్వాలి అని బయలుదేరి వచ్చాను. నా గురువు యొక్క భార్య గురుపత్ని మా అమ్మ వంటి ఆవిడ నీ భార్య కుండలములు అడిగిందన్నాడు. ఇవ్వచ్చా రాజు అంటే? రాజుకి 2 కర్తవ్యములు ఉంటాయి. ఒకటి, ఆశ్రమంలో చదువుకుని విద్య పూర్తి చేసి బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టి గృహస్థాశ్రమంలో వెళ్ళేవాడికి పెళ్లి ఖర్చు పెట్టుకోవలసిన బాధ్యత రాజుగారిది. అంటే ఇవాళ మనం చేస్తున్నటువంటి సమావర్తనము, స్నాతకము ఇంతకన్నా పచ్చి అబద్ధాల తంతు ఇంకోటి ఉండదు లోకంలో, యథార్థంగా మాట్లాడితే. అవన్నీ భోజనాల కోసం స్నాతకాలు, భోజనాల కోసం సమావర్తనాలు. ఏదో మధ్యలో నదడ్డు ఉందని ఆడపిల్లవారి మీద పడి తినేయడానికి పనికి వచ్చే స్నాతకాలు అవి కావు. నిజమైన సమావర్తనము, స్నాతకము అంటే గురువుగారి దగ్గర చదువుకుని అప్పటి వరకు కాటుక పెట్టుకోకూడదు, అప్పటి వరకు తల దూగుకోకూడదు, అప్పటి వరకు పూలదండ వేసుకోకూడదు, తాంబూలం వేసుకోకూడదు, రుచి కోసం తినకూడదు, భిక్షాన్నములు తినాలి. ఇన్ని నియమములను పాటించిన వాడు ఇన్ని నియమములను విడిచిపెడతాడు. అద్దం చూసుకోకూడదు, నేను బాగున్నాననేటటువంటి భావన ఒకటి రాకూడదు. అదొకటి వస్తే పక్కవాడు బాగులేదన్న భావన వస్తుంది. పక్కవాడిని చూడడమే తప్ప తనని చూసుకోవడం చేత కాకపోతే అన్ని పోలిక అన్నది లేదు కాబట్టి గొడవ లేకుండా అహంకారం లేకుండా ఉంటాడు. కాబట్టి అద్దం చూసుకోకూడదు. ఇన్ని నియమాలు ఇవన్నీ పాటిస్తే బ్రహ్మచర్యం. ఇవన్నీ బ్రహ్మచర్యంలో పాటించిన వాడు బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టి గృహస్థాశ్రమంలోకి వస్తాడు. అలా వేదమంతా చదువుకున్నటువంటి వాడు, అయ్యా నేను ఇంకా గురుదక్షిణ ఇచ్చి దేశాంతరం చూడ్డానికి వెడతానండి అని అడగడానికి, గురువుగారికి దక్షిణ ఇవ్వవలసి వస్తే శిష్యుడి దగ్గర ఏముంటుందని ఇస్తాడు గురుదక్షిణ? రాజుగారి దగ్గరికి వెడతాడు. వెళ్ళి, రాజా నేను ఇది చదువుకున్నాను, ఇప్పుడు నేను గురుదక్షిణ కట్టాలి, కాబట్టి మీరు నాకు ఈ దక్షిణ ఇవ్వండి అని అడుగుతాడు. ఏం చదువుకున్నావు? ఏమి చెప్పు 4 మాటలు అంటాడు. తాను చదువుకున్న దాంట్లోంచి 4 మాటలు చెప్తాడు. షహబాష్, వీడు బాగా చదువుకున్నాడు, వీడికి గురుదక్షిణ కట్టడానికి డబ్బు ఇవ్వండి అని రాజిస్తాడు. రాజా నేను గృహస్థాశ్రమంలోకి వెడుతున్నాను, ఇప్పుడే విడిచిపెడుతున్నాను బ్రహ్మచర్యాన్ని, కాబట్టి నేను ఇల్లు కట్టుకోవాలిగా, గృహస్థాశ్రమం మొదలు పెట్టాలిగా, అయితే ఇదిగో నీకు ద్రవ్యం ఇస్తున్నాను పెళ్లి చేసుకోవడానికి. రాజు డబ్బిస్తాడు. కాబట్టి గురుదక్షిణ గురుదక్షిణ కట్టేటప్పుడు ఎవరిని ఆశ్రయించవచ్చు అంటే రాజుని ఆశ్రయించవచ్చు అని ధర్మం. మహాభారతం ధర్మం మాట్లాడుతుంది. కాబట్టి ఇప్పుడు తన భార్య కుండలములే అయినా అది గురుదక్షిణ కొరకు రాజును ఆశ్రయించిన వాడు కాబట్టి రాజుకు ధర్మం రాజుది, తన ధర్మం తాను నెరవేర్చాలి. అందుకని భార్య కుండలములను పట్టికెళ్ళు అని రాజు చెప్పవలసి ఉంటుంది.